తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హలో అండి. చాలాసార్లు చూసాం, బట్ వెరీ రీసెంట్గా మనం చూసాం. జస్ట్ పెళ్ళయిన రోజే నెక్స్ట్ డేనే సత్యనారాయణ వ్రతంకి తను కూర్చోవాలి అని చెప్పి డాక్టర్ పర్మిషన్ లేకుండా పీరియడ్స్ ఆపడానికి పిల్స్ వేసుకొని ఏకంగా షీ లాస్ట్ హర్ లైఫ్. అది చూసాం. ఈవెన్ పెయిన్ కిల్లర్స్ కూడా హార్మోన్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి మ్యామ్. అంటే తలనొస్తుందనో రేపు మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళాలనో అమ్మాయిలు తెలిసి తెలియక వేసేసుకుంటూ ఉన్నారు వితౌట్ డాక్టర్ పర్మిషన్. అందులో పీరియడ్స్ ఆపడానికి మస్ట్ అండ్ షుడ్ గైనిక్ దగ్గర ఒక పర్మిషన్, బికాజ్ నీ సైకిల్ ఎప్పుడు ఆగింది, మళ్ళీ ఎప్పుడు కోసం నువ్వు వేసుకోవాలనుకున్నా. కొంతమందికి 20 days 25 daysకే మళ్ళీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కౌంట్ని చూసి వేసేసుకుంటే చాలా ఇబ్బంది కదా. సో ఇలా తరచుగా మనం ఎన్ని వీడియోస్, నేనే పర్సనల్గా ఒక 100 వీడియోలు చేసి ఉంటాను ఈ కెరియర్ మొత్తంలో. బట్ స్టిల్ అక్కడక్కడ తెలిసి తెలియక ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యంగ్ చాప్స్. ఇప్పుడు పెళ్ళైన సెకండ్ డే అంటే షీ మైట్ బి లైక్ సమ్ 24 or 25 ఆర్ లైక్ జస్ట్ బిలో 30 కదా. సో డెఫినెట్గా గైనిక్ పర్మిషన్ ఉండాలా, లేదంటే ఓవర్ ది కౌంటర్ మనకు నేమ్ తెలుసు కదా అని వెళ్ళిపోయి తీసుకొని టాబ్లెట్స్ వేసుకోవచ్చా? వేసుకుంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, అస్సలు వేసుకోకూడదు, రెడ్ ఫ్లాగ్స్ అని అంటే ఎంతవరకు వాళ్ళు స్టాప్ చేయాలి? నన్ను అడిగితే ఐడియల్గా ఎవరు హార్మోన్స్ వేసుకోవద్దు అన్లెస్ అండ్ అంటిల్ ప్రిస్క్రైబ్డ్ బై సర్టిఫైడ్ గైనకాలజిస్ట్. మరి ఓవర్ ద కౌంటర్ ఎందుకు మ్యామ్ అప్పుడు కదా? అసలు తెలియకపోతే ఇవ్వకపోతే తీసుకోం కదా. వెస్టర్న్ కంట్రీస్ కి మేబీ మనకి ఉన్న డిఫరెన్స్ మేబీ 100% అదే కావచ్చు. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేసింది, అన్వాంటెడ్ కిట్స్ అనేది ఇవ్వద్దు అని. స్టిల్ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అండర్ ద టేబుల్ ఇస్తానే ఉంటారు. సో ఇవన్నీ మనం పక్కకు పెడదాం. అసలు ఆ జోలికే వెళ్ళొద్దు, ఎందుకంటే థింగ్స్ ఆర్ ఆల్వేస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఫస్ట్ అసలు పీరియడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఓవరీలో ఎగ్ పెద్దగా అవుతే, ఎగ్ లోపలికి స్పర్మ్ వెళ్తే, బేబీ తయారైతే, బేబీ వచ్చి కూర్చోడానికి ఒక నెట్ లాంటి ఒక స్మాల్ లేయర్ అనేది ఎండోమెట్రియం డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట యూట్రస్ లోపల. సో బేబీ కాలేదు అంటే వితిన్ 28 days మళ్ళీ మనకు, అంటే ఎగ్ రిలీజ్ అయిన 14 daysకి మనకు పీరియడ్స్ అనేటివి వస్తాయి. సో ఎవ్రీ 30 days వరకు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి. ఎండోమెట్రియం బయటకు రావడాన్ని మెన్సెస్ అని అంటారు. సో మనకు లోపల ఫిజియాలజీ ఏమవుతుందో తెలియకుండా టాబ్లెట్లు ఉత్తగా వేసుకుంటే హానికరమే కదండి. సో మనకు సపోజ్ పెళ్ళైన వాళ్ళు అనుకున్నాం, మనము పీరియడ్స్ రావట్లేదు అనుకున్నారు. చాలా కేసెస్ చూస్తుంటాం మేము. ఒక 3-4 months అవుతుంది మేడం పీరియడ్స్ రావట్లే అని వస్తారు. పోనీ అట్లీస్ట్ ఓకే వచ్చిండ్రు, వీఆర్ వెరీ హ్యాపీ వచ్చిండ్రు కాబట్టి లోపల పెట్టి మనం స్కాన్ చేస్తే ఆల్రెడీ బేబీ ఉంటుంది. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి. సరే మనం ఇది పక్కకు పెడతాం. కొంతమంది తెలియకుండా ఎందుకు ఉంది మ్యామ్ అంటే కొంతమందికి పీసీఓడి సమస్యలు ఉండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి కదా. 6 monthsకి ఒకసారి వాళ్ళకి సైకిల్ వస్తుంది. సో వీళ్ళు ఏమనుకో మాకు ఇర్రెగ్యులర్ సైకిల్ ఏముందిలే అని అనుకుంటారు. తీరా చూసేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది. సరే మనం ఇది పక్కకు పెడితే కొంతమందికి 1 month పీరియడ్ మిస్ అయింది. సో స్పాటింగ్ అవుతుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు ఏదో అవుతుందిలే అనుకొని వదిలేస్తారు. సడన్ గా నైట్ విపరీతమైన పెయిన్ వస్తుంది. మనం స్కాన్ పెట్టి చూసామంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, ట్యూబ్లలో ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇంకొంతమంది ఏంటి, వాళ్ళకి తెలుసు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఒక 3-4 days చూపించుకోవడం ఎందుకు అని అన్వాంటెడ్ కిట్ మనం ఓవర్ ద కౌంటర్ తీసుకొని మెడిసిన్ వేసేసుకుంటారు. సో లోపల బేబీ ఏ స్టేజ్ ఉందో మనకు తెలియదు, యూట్రస్ లో ఉందా అనే లేదా మనకు తెలియదు కదా. ట్యూబ్ లో కూడా ప్రెగ్నెన్సీ ఫామ్ కావచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. యూట్రస్ కాకుండా ఎక్కడన్నా ఫామ్ కావచ్చు బయట. సో వీళ్ళు టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు సడన్గా మనకు సపోర్ట్ అనేది ప్రెగ్నెన్సీకి స్టాప్ అయిపోయి బ్లీడింగ్ అనేది అవుతుంది, ప్రాణం పోయే పరిస్థితి వరకు వస్తుంది. ఓకే. సో ఇట్లాంటి కేసెస్ని కూడా చాలా చూసామన్నమాట. సరే ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్. ప్రెగ్నెన్సీ కాకుండా మనము ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి చాలామంది వాడుతుంటారు టాబ్లెట్స్. ఏముంది, నేను డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి చెప్తారు, మేడం నేను ఈ టాబ్లెట్ వాడని 5 days మెడిసిన్ వేసుకున్నాను, ఫార్మసీకి వెళ్తే ఇది ఇచ్చారు, కానీ అయినా నాకు పీరియడ్ రాలే మేడం, కానీ పీరియడ్ వచ్చింది కానీ విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది మేడం అని చెప్పి. సో అసలు మీకు ఎండోమెట్రియం లైనింగ్ సైజు ఎంత ఉందో తెలియకుండా ఏం టాబ్లెట్స్ అని వాడతారు? మన బాడీలో మన రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది 2 మేజర్ హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్ట్రాన్ హార్మోన్. బయట ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనకు దొరికేటివన్నీ ప్రొజెస్ట్రాన్ దొరుకుతాయి అన్నమాట. ఈస్ట్రోజన్ లేని
యూట్రస్ లోపల లైనింగ్ ఏదైతే ఉందో అది ప్రొజెస్ట్రాన్ వేసుకుంటే పనే చెయ్యదు. అయ్యో. సో ఈ ప్రొజెస్ట్రాన్ వాడితే అమ్మాయికి పీరియడ్ వస్తుందా? రాదు. ఎండోమెట్రియం సన్నగా ఉందనుకోండి, డెవలప్మెంట్ లేదు, 1 సెంటీమీటర్ అంతా థిక్నెస్ అనేది లేదనుకోండి, మీరు ఎన్ని ప్రొజెస్ట్రాన్లు వేసుకున్న పీరియడ్స్ అనేటివి రావు. సో మీరు అందుకే ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఒక చిన్న స్కానింగ్ తీసుకుంటే మనకు పోయేది ఏం లేదు కదా. ఎంత టైం పడుతుందండి? హార్డ్లీ 2 hours 3 hours పడుతుంది. మన డేలో మనం ఆ మాత్రం కేటాయించలేమా? ఫ్యూచర్ కూడా కదా మనది, బేబీది ఇద్దరిది. అండ్ ఇంకా ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా కానివ్వండి, చాలా మందికి హార్మోన్స్కి బాడీ అనేది సరిగ్గా పని చేయదు ఫస్ట్ థింగ్. అండ్ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువ, మైగ్రేన్స్ వస్తూ ఉంటాయి ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ వాడితే. చాలా మందికి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్, ఈస్ట్రోజన్, ఇవి ఏవైనా కానీ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బాడీలో క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ కావచ్చు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ఆల్వేస్ మీరు ఇవన్నీ చేసే ముంగట ఒక కన్సల్టేషన్ తీసుకొని మీరు చేస్తే బెటర్, మీకు బెటర్, అందరికీ బెటర్. సేమ్ ఇష్యూలో వర్స్ట్ కేస్ ఏదైనా ఉందా మ్యామ్? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ నేను చెప్తున్నాను కదా. సో అరౌండ్ 45 days పీరియడ్ మిస్ అయింది. 45th డేకి యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఆల్మోస్ట్ 45 days అంటే 6 weeks. బేబీ హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది 6 weeks 7 weeks లోపల. అసలు స్కానింగ్ ఏమీ తీసుకోకుండా వీళ్ళు అన్వాంటెడ్ కిట్ తీసుకొని వేసేసుకున్నారు, గూగుల్లో చదివేశారు. ఇప్పుడు గూగులే పెద్ద డాక్టర్ కదా అన్నిటికంటే. ChatGPT వచ్చింది, అన్ని వచ్చినాయి, AI వచ్చినాయి, అది చెప్పింది వేసుకోమని చెప్పి వీళ్ళు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత రాత్రి విపరీతంగా అసలు అమ్మ బాత్రూంలో పడిపోయింది, బ్లీడింగ్ అవుతుంది, కడుపు నొప్పి. తీరా తీసుకొని ఎమర్జెన్సీకి తీసుకొని వచ్చేసరికి రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ కూడా బేబీ లేదు అంటే రప్చర్ అయిపోయి బయటకు అబ్డామిన్ బయట అంటే ఆ ట్యూబ్లో నుంచి బయటకు వచ్చేసింది కదా. యూట్రస్లో ఉండాల్సిన బేబీ ట్యూబ్లో ఉంది, ట్యూబ్ పగిలింది, మన అబ్డామిన్ లోపలికి వచ్చింది, పెల్విస్ లోపలికి వచ్చింది. సో తన బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ ఎంత అవుతుంది అప్పుడు? మన ఫెలోపియన్ ట్యూబ్ అనేది హైలీ వాస్కులర్ స్ట్రక్చర్ అనమాట. బ్లీడింగ్ అయింది, HB అనేది 6 grams పడిపోయింది, 12 ఉండాల్సింది. సో లిటరలీ షీ ఈజ్ ఇన్ షాక్. సో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ పెట్టుకొని బై లక్కీ తనని సేవ్ చేయగలిగాం. కానీ అట్లా ఒకవేళ సేవ్ చేయలేకపోయి ఉంటే, వాళ్ళు బ్లీడింగే కదా అవుతుందని వదిలేసి నెక్స్ట్ డే వచ్చి ఉంటే ఆ అమ్మాయి అసలు ఉండేది కూడా కాదు, రికవరీ అయ్యేది కూడా కాదు. చిన్న టాబ్లెట్ వల్లనే కదా మ్యామ్. ఎస్, దయచేసి ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. టాబ్లెట్స్ల విషయంలో ఏవైనా మ్యామ్ డీటెయిల్ లైక్ జనరల్ రెగ్యులర్గా మనం డే టు డే లైఫ్ చేసే డోలో అయినా వాట్ ఎవర్ ఇట్ మే, ఏ టాబ్లెట్ అయినా అండర్ డాక్టర్ గైడెన్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ బికాస్ లైఫ్ ఇస్ వెరీ ప్రీషియస్ కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.